ఫైనల్లీ అయితే కానీ నన్ను అయితే ఖైరతాబాద్లో అయితే ఇన్వైట్ చేశారు. ఇదంతా అయితే సడన్లీ జరిగింది. యాక్చువల్ ఏంటంటే నేను అసలు నాకు తెలియదు నాకు పిలుస్తారనేసి. ముంగటి నుంచి నాకైతే సందీప్ అన్న అయితే ఇన్ఫార్మ్ చేశారు నాకు అక్కడ పిలుస్తున్నారనేసి. యాక్చువల్ సందీప్ అన్న నాకు చెప్పాడు నీకు వాళ్ళు కలవాలని ఉంది అలా అనేసి నాకైతే వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు. జై శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ, నేను మీరు చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియో అయితే మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే లాస్ట్గా చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలో మీ అందరి కోసం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. అది ఏంది మొత్తం అయితే వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే లాస్ట్కి చూడాలని అందుకే చెప్తున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే మనం మినీ ఖైరతాబాద్ గణేష్ అయితే ఒక 2 years నుంచి మనం అయితే చేస్తున్నాము. మనం చేసినాం కానీ మనం చేసేటప్పుడు నేను మెజర్మెంట్ తీసుకున్నాక సో ఆ మెజర్మెంట్తో వినాయకుడిని అయితే చాలా అంటే చాలా అవసరం అనిపించిండుగా. ఒక్కసారి మీరైతే పోయి చెక్అవుట్ చేయండి. మీకు వినాయకుడిని ఎలా అనిపించింది తప్పకుండా నాకైతే కమెంట్ బాక్స్లో చెప్పండి. సో మన గణేషుడిని అయితే ఏదైతే ఖైరతాబాద్ గణేష్ కమ్యూనిటీ వాళ్ళైతే ఉన్నారుగా సో దాంట్లో రాజ్ కుమార్ అన్న అని ఒకరు ఉంటారుగా. సో వాళ్ళైతే మన వీడియోస్ అయితే చూసినారంట. సో చూసి వాళ్ళైతే నన్ను అక్కడైతే ఇన్వైట్ చేశారు, ఇన్విటేషన్ అయితే ఇచ్చారు కదా. వాళ్ళైతే ఇప్పుడు నాకు అక్కడైతే పిలిచారు. సో ఒక 2 days బ్యాక్ అంటే నిన్న అయితే కాల్ వచ్చింది మండే రోజు. సో వీడియో అనేది ఒక రోజు లేట్ అయితే వస్తుంది. సో నేనైతే అక్కడ వెనస్డే అలా అయితే పోతాను, తప్పకుండా ఖచ్చితంగా అయితే అక్కడ వెళ్తాను. నాకు ఎలా తెలిసిందంటే యాక్చువల్గా ఏంటంటే నేను నార్మల్గా నాకు కమెంట్స్ వస్తూనే ఉంటాయి మీకు చెప్పినాక. సో అన్ని కమెంట్స్ చూసే మధ్యలో హైదరాబాద్ యాక్టివిటీస్ అన్న ఛానల్ సందీప్ అన్న అయితే మీకు తెలిసి ఉంటాడు కాకైతే సందీప్ అన్న. సో హైదరాబాద్ యాక్టివిటీస్ అని అన్నకు ఛానల్ ఉంటుంది. అన్న అయితే ఖైరతాబాద్ గణేష్ మాకి సంబంధించి అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటాడు. సో ఆ అన్న అనేది నాకైతే కమెంట్ బాక్స్ అయితే చెప్పాడు కాల్ మీ అనేసి. సో అలా అనేసి నేనైతే అన్న కాల్ అయితే చేశాను. సో అన్న నాకు ఏం చెప్పాడంటే నేను నీకు వాట్సాప్ పై నంబర్ అయితే సెట్ చేస్తాను రాజ్ కుమార్ అన్నది. సో వాళ్ళకి కాల్ చేస్తే నేను రాజ్ కుమార్ అన్న అయితే నాకు చెప్పారు. సో నువ్వు వస్తావా అని అడిగినారు. సో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరైతే మన వీడియో డైలీ చూస్తారంట గైస్. సో అలా అనేసి నాకు బిడ్డ చాలా అంటే చాలా నచ్చింది. సో వాళ్ళైతే పిలిచారు మనకి స్పెషల్గా. సో మనమైతే తప్పకుండా ఆడికైతే వెళ్తాను. ఈ రోజు అయితే వెళ్ళలేకపోయినా సో ఎందుకంటే స్కూల్స్కి వెళ్తున్నాను. సో వెనస్డే రోజు తప్పకుండా వెళ్తాను. ఈవినింగ్లో అయితే నాకు పిలిచారు. సో అలా అనేసి పోతాను. ఇదంతా అయితే మీ సపోర్ట్ వల్లనే కదా. మీరైతే నాకు సపోర్ట్ చేస్తేనే మన వీడియో అనేది అక్కడ వరకు అయితే పోయింది, ఖైరతాబాద్ వరకు అయితే మన వీడియో పోయింది. కమ్యూనిటీ వాళ్ళు ఫైనల్గా మన వీడియో అయితే చెక్అవుట్ చేశారు. సో నాకైతే దీనిలో చాలా అంటే చాలా సపోర్ట్ అయితే చేసినారు కదా. మీరైతే ఇలాగే సపోర్ట్ అయితే చూపెడుతూనే ఉండండి. మీ ముంగట ఇంకా చాలా మంచి మంచి కంటెంట్ అయితే తెస్తూనే ఉంటా. అండ్ ఇంకోటి చాలా మందికి అయితే డౌట్లో ఉంది నేను నెక్స్ట్ ఇయర్ గణేషుని చేస్తానా చేయననేసి స్టడీస్ కారణం వల్ల. సో నేనైతే తప్పకుండా నెక్స్ట్ ఇయర్ అయితే చేస్తాను. సో మీకు చూపెడతాను. సేమ్ ఇదే ప్రాసెస్తో చేస్తాను, ఇలాగే చేస్తాను. అండ్ ఇంకా ఘనంగా అయితే చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో మీరైతే నా ఛానల్ పైన విజిట్ చేస్తూనే ఉండండి. అండ్ ఇంకా కొన్ని రోజులు అయితే నేను మీకు ఇంకా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా. సో చాలా చాలా ధన్యవాదాలు కానీ మీ అందరికీ. మీరందరూ అయితే ఫైనల్గా మనకి 23K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ చేయించినారు. సో తొందరగా 24K అయితే సబ్స్క్రైబర్ కంప్లీట్ చేయండి. నేను 2024లో మినీ ఖైరతాబాద్ గణేష్ని అయితే చేశాను. చూసుకోవచ్చు ఎలా ఉంది. నేనైతే సైడ్ మండపాలతో సహా చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే మనమైతే మండపం బిట్ట కడతాము. జస్ట్ గణేశుడు కాకుండా అంత డీటెయిల్ అయితే వేయడానికి చిన్న చిన్న డీటెయిల్స్ పైన అయితే నేను ఎక్కువ వర్క్స్ అయితే చేస్తాను. అండ్ ఈసారి చూసుకోవచ్చు ఎలా ఉంది. పోయినసారి కంటే ఈసారి ఇంకా చాలా డీటెయిల్ అయితే వేయడానికి ప్రయత్నం అయితే చేశాను. మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా చెప్పండి నాకు. సో ఇదైతే ఈ ఇయర్ గణేశుడు 2025 లాస్ట్ ఇయర్ గణేశుడు అయితే చూశారుగా. అండ్ నేను నా కోసం అయితే ఇది చాలా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ అలాగే హ్యాపీ మూమెంట్ కదా. సో ఇదంతా మీ అందరితో షేర్ చేయాలనేసి ఈ వీడియో అయితే మీకోసం అప్లోడ్ చేశాను. నేనైతే తప్పకుండా ఖైరతాబాద్కి అయితే వెళ్తాను. అండ్ అక్కడ పోయి నాతో ఏమేమి జరిగింది, నాతో వాళ్ళు ఎలా మాట్లాడారో మొత్తం అయితే మీకు రికార్డ్ చేసి మొత్తం వీడియో దారుణంగా అయితే మీకు చూపెడుతూనే ఉంటాను. సో ఒక బ్లాగ్ వీడియో అనేది వస్తుంది. సో వాళ్ళైతే నాకు కాల్ చేసి పిలిచారు. యాక్చువల్ ఏంటంటే నేను మాట్లాడిన వాళ్ళతోని. సో వాళ్ళు డైలీ మన వీడియోస్ చూస్తూనే ఉంటారని నాకు తెలిసింది. మనమైతే మినీ ఖైరతాబాద్ గణేష్ను అయితే 2 years బ్యాక్స్ నుంచి అయితే చేస్తున్నాము. 2024లో అయితే నాకు థాట్ చేంజ్ చేద్దామనేసి. సో అలా అనేసి నేనైతే 2024లో అయితే ఫస్ట్ టైం చేశాను. సో అప్పుడైతే నాకు మరీ అంత ప్రాక్టీస్ అనేది లేదు. నేను స్టార్టింగ్లో మా స్కూల్లో అయితే ఇంత చిన్న వినాయకుని అయితే చేశాను. సో మినిమం ఒక ఇంతే చేశాను కదా, నా ఫింగర్ అయితే వినాయకుని అయితే చేశాను. సో ఇప్పుడైతే నేను 70 అంటే ఒక 2.5 centimeter వరకు అంటే 2.5 feet వరకు అయితే తీసుకుని పోయినాను చిన్నగా. సో నెక్స్ట్ ఇయర్ అయితే 2.5 centimeter ఉంటుంది. సో 2.5 feet ఉంటుంది. సో మెల్లమెల్లగా అయితే హైట్ పెంచుకుందాం మనం బిట. ఖైరతాబాద్లో ఎన్ని ఫీట్స్ పెట్టారు, మనం అన్ని సెంటీమీటర్స్ అయితే పెట్టాము. పోయినసారి అయితే నేను 70 centimeter పెట్టడానికి ప్రయత్నం అయితే చేశాను. కానీ పోయినసారి 50 centimeter ఉండే, కానీ ఈసారి అయితే 70 centimeter ఉండే. సో చూస్తూ 20 centimeter ఈసారి ఎక్కువ వేసాము హైట్ అనేది. పోయినసారి అయితే నేను క్లేతో చేశాను, క్లే కార్డ్బోర్డ్
ఎందుకంటే పోయినసారి చాలా లైట్ వెయిట్ ఉండాలనేసి కార్డ్బోర్డ్తో ముందు స్ట్రక్చర్ రెడీ చేసినాక దానిపైన మొత్తం క్లే అప్లై చేశాను. అండ్ టిష్యూ పేపర్ కానీ పేపర్ కానీ ఆర్గానిక్ అయితే ఆ వినాయకుడిని గిన మనం ఆర్గానికే చేసాము. ఈసారి అయితే మొత్తం మట్టి స్టిక్స్ జేవేర్ కానీ అలా సేమ్ ఖైరతాబాద్ ప్రాసెస్ అనేది యూజ్ చేసాము. సో ఇప్పటి నుంచి మనం అదే ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎందుకంటే క్లే కంటే మట్టి అనేది ఇంకా చాలా ఆర్గానిక్ అయితే ఉంటుంది. సో ఈ క్లిప్లో అయితే నేను చేసిన అన్ని గణేషుని అయితే మీకు చూపెడతాను. సో స్టార్టింగ్లో నా స్కూల్లో చేసిన అని చెప్పినాక సో 2021లో అయితే ఇంత చిన్న వేసాను. దాని తర్వాతకి 2022లో కలర్తో సహా చిన్న వినాయకుని అయితే వేసాను. ఇదైతే ఇంకా చాలా చిన్నగా ఉంటాయి ఈ విగ్రహం అనేది. అండ్ దాని తర్వాతకి అయితే నేను 2023లో మా ఇంట్లో ఉన్న గణేషుని అయితే రీక్రియేట్ అంటే కలర్ చేశాను. అండ్ దాని తర్వాతకి 24లో అయితే మన మినీ ఖైరతాబాద్ గణేషుని అయితే ఫస్ట్ టైం చేశాను. అండ్ సో దాని తర్వాతకి నేను 2025లో వినాయక చవితికి ముందంటే ఇంకొక చిన్న గణేషుని అయితే రెడీ చేసుకున్నాను. చూసుకోవచ్చు ఎలా ఉంది. దీని తర్వాతకి ఇప్పుడు మీరు చూస్తే మినీ ఖైరతాబాద్ గణేషుని అయితే రెడీ చేశాను. మీరు అందరు చూస్తూనే ఉంటారుగా. సో మొత్తం మేకింగ్ అయితే మీరు చూసినారు ఆల్రెడీ. మేకింగ్ కానీ నిమజ్జనం అంతా అయితే మీకు చూపెట్టినాక సో అలా మొత్తం అన్ని వినాయకుడు అయితే వేసాను. అండ్ ఇంకోటి ఒక వినాయకుడు అయితే ఈ క్లిప్లో లేడు. ఆ వినాయకుడు ఫోటో అయితే ఇక్కడ ఉంది చూసుకోవచ్చు. ఒక క్లిప్ అయితే ఉంది సో ఈ వినాయకుడు అయితే నేను కార్డ్బోర్డ్ పైన 2Dగా అయితే వేసాను. 2014లో ఉన్న ఖైరతాబాద్ గణేషుని అయితే దిద్దాను. శ్రీ కైలాస విశ్వరూపం అని పేరైతే ఉండగా సో అలా అనేసి డ్రాయింగ్ నేనైతే ఎప్పటికీ అనుకోలేదు నాకు ఖైరతాబాద్ నుంచి ఇన్విటేషన్ వస్తుంది అనేసి. కానీ అంతా మీ సపోర్ట్ వల్లనే కదా. మీరు ఇలాగే సపోర్ట్ అయితే చూపెడుతూనే ఉండండి. అండ్ ఇలాగైతే సపోర్ట్ చూపెడుతూనే ఉండండి కదా మీరైతే నాకు. అండ్ ఇంకోటి కదా మనమైతే మట్టి విగ్రహం చేస్తాం కదా. సో దాంట్లో క్రాక్స్ అనేవి చాలా అంటే చాలా వస్తాయి. కానీ మనం పర్యావరణానికి హాని కాకుండా వైట్ సిమెంట్ అయితే యూజ్ చేసాము. పియూపీ అయితే వాడలే కదా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే 100% నాన్ ఆర్గానిక్. కానీ మనం ఏం చేసామంటే వైట్ సిమెంట్ అయితే యూజ్ చేసాము. వైట్ సిమెంట్ అనేది 40% ఆర్గానిక్ ఉంటుంది, 60% నాన్ ఆర్గానిక్ ఉంటుంది. కానీ మీరు అనుకుంటారు చాలా మంది వైట్ సిమెంట్ వాడారనేసి. ఎందుకంటే దాంతో చేయికి అనేది బొగ్గులు అయితే నాకు బిట్ట చేయికి బొగ్గులు అని అయినా మనం గణేషుని వర్క్ ఆపకుండా మొత్తం చేసాము. సో అదంతా మీ సపోర్ట్ వల్లనే కదా. ఇలాగే సపోర్ట్ అయితే కంటిన్యూ చేయండి. సో తొందరగా నాకు 24,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. ఇదే కదా వీడియోలో మనం మాట్లాడుకున్నది అంత అప్డేట్స్ అయితే. నేనైతే వీడియోలో ఇప్పటి నుంచి కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీకు ఏమైనా తప్పు అనిపిస్తే క్షమించండి. అండ్ అలాగే ఇంకా ఏమేమి ఇంప్రూవ్ చేయాలి నాకు తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. నేనైతే మీకు వీడియో మధ్యలో ఇట్లా ఫోటోగ్రాఫ్స్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో పోయినసారి రెఫరెన్సెస్ కానీ ఇట్లా చూపెట్టడం వల్ల మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ ఉంటుంది అనేసి. సో అలా అనేసి ఇదే కదా వీడియోలో మనం మాట్లాడుకున్నాం అంతా. వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే నాకు చెప్పండి. అండ్ ఇంకోటి వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేసి నాకు ఇంకా అయితే ఎంకరేజ్ చేయండి. అండ్ అలాగే మీరైతే వీడియోకి హైప్ చేయొచ్చు కదా. ఇప్పుడు నుంచి కమెంట్ బాక్స్ పక్కనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని కమెంట్ బాక్స్ ఆప్షన్ని స్వైప్ చేస్తే మీరు తన వీడియోస్ని హైప్ చేయొచ్చు. అండ్ ఇదే కదా వీడియోలో అంతా మాట్లాడుకున్న వీడియో ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పి వీడియోకి లైక్ చేయండి. టాటా బాయ్ బాయ్.